మోదీ ఒక సంకేతం పంపించారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన చేస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. సో ఇక్కడ తను గెలిపించి, ఈ రాష్ట్రాలని గెలిపించి భవిష్యత్తులో లీడర్షిప్ చేపట్టబోయే వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని బీజేపీ క్యాడర్స్కి, లీడర్స్కి దిశానిర్దేశం చేశారు. బహుశా ఆర్ఎస్ఎస్ కూడా ఆ దిశలోనే ఆలోచిస్తూ ఉండుంటుంది. ఆ స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్కి, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘానికి ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారేమో, బుద్ధిస్టులు లామాస్ని ఐడెంటిఫై చేసినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ నెక్స్ట్ లీడర్ని, ఎమర్జింగ్ లీడర్ని ఈ పాటికి ఐడెంటిఫై చేసిందేమో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు హఠాత్తుగా తెర మీదకి వస్తారు. బీజేపీలో మనం చూస్తే కనుక వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి వచ్చి ఆ సీటు క్యాప్చర్ చేయడం, అక్కడ కూర్చోవడం మనం చూసాం. రేపొద్దున ప్రధానమంత్రి కాబోయే అభ్యర్థి కూడా అలాగే రావచ్చు. దానికి సంబంధించిన పీఠిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధం చేస్తున్నాయని అనుకోవచ్చు. ఒక సంకేతం, ఒక సందేశం ఇది బీజేపీకి. అండ్ రెండవది, ఎమోషనల్గా ప్రధానమంత్రి ఆయన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించి అది వీగిపోయినప్పుడు మహిళా లోకానికి, నా మాతృమూర్తులకి, నా సోదరీమణులకి, నా బిడ్డలకి నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఇచ్చిన ఒక సందేశం కూడా చాలా బలంగా పనిచేసింది. ఎంతో కొంత మేరకు పనిచేసింది. అన్ని రాష్ట్రాల్లో కాకపోవచ్చు, ప్రత్యేకించి తమిళనాడులో చాలా బలంగా పనిచేసింది అనుకోవాలి. బట్ ఆ పనిచేసిన వ్యవస్థని బీజేపీ తన అనుకూలంగా మలుచుకోలేకపోవడానికి గల కారణం అన్నామలైని బీజేపీ దూరం పెట్టడం అనేది స్పష్టంగా అర్థమైన విషయం. ఇంత చారిత్రాత్మక ఘోరమైన తప్పిదం మార్క్సిస్టులు కూడా ఇంతకుముందు చేసి ఉండకపోవచ్చు, బీజేపీ తమిళనాడులో చేసింది. బీజేపీ కోలుకోవడానికి 5 ఏళ్ళు కావచ్చా, 10 ఏళ్ళు పట్టుతుందా తమిళనాడులో? బట్ ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ చూపించడానికి డౌన్ వింధ్యాస్ దిగువకి ఉత్తరాది పార్టీ వచ్చేస్తుంది అనే సంకేతాన్ని అయితే బీజేపీ బలంగా ఇవ్వగలిగింది. ఇక రెండో అంశానికి వస్తే, ఇచ్చిన హామీలు. ఎలాంటి హామీలు ఇచ్చారు? వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? కమ్యూనిస్టుల పాలనలో కానీ అలాగే మమతా బెనర్జీ పాలనలో కానీ ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ వచ్చిన దాఖలాలు మనకి కనపడలా. మరి ఆ క్రమంలో ఇప్పుడు మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి బీజేపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావచ్చు. బట్ ఓవర్ నైట్ మిరకిల్స్ అయితే వెస్ట్ బెంగాల్లో జరగవు. ఎందుకంటే 50 ఏళ్ల పాటు పాతుకుపోయిన వ్యవస్థల్ని కూకటి వేళ్లతో పెకలించాలంటే అది ఒక్క రాత్రిలో సాధ్యం కాదు. బట్ బీజేపీ దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తే కనుక 2029 ఎలక్షన్స్కి వెస్ట్ బెంగాల్ విజయం అనేది బీజేపీ ఒక ప్లాట్ఫామ్గా మలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో మనం జాగ్రత్తగా గమనిస్తే విజయ్ జోసెఫ్కి అందిన విజయం ఇదేది సామాన్యంగా తీసిపారేదగింది కాదు. ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్, ఒక విజయకాంత్ వీళ్ళెవరూ చేయలేనిది మనం జాగ్రత్తగా చూస్తే పార్టీ పెట్టిన 6 నెలల వ్యవధిలో ఒక ఎన్టీఆర్ మాత్రమే చేయగలిగారు. మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ చరిత్ర సృష్టించింది విజయ్. ఇది నిలిచిపోతుంది, చరిత్రలో రాసి పెట్టుకుని ఉంటారు. ఇది సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేలకు చెంపబెట్టు. జాతీయ పార్టీలతో అంటకాగటం ద్వారా, లేకపోతే జాతీయ పార్టీలని ప్రలోభపెట్టి తమ గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ఇన్నాళ్ళు రాజకీయం చేస్తూ వచ్చిన డిఎంకే, ఏఐడిఎంకే ఇవి నేర్చుకోవాల్సిన పాఠాలు. విజయ్ ఎక్కడా కూడా డ్యూరింగ్ ఆల్ అలాంగ్ హిస్ జర్నీ ఈ ఎన్నికల సభల్లో కానీ, ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నారు, ర్యాలీలు చేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడా ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయాలి, ఎక్కడా సంయమనం కోల్పోలేదు. అంటే ఒక ఇన్బిల్ట్ లీడర్ అతనిలో ఉన్నాడని చెప్పేసి ఈరోజు ప్రకటితమైందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైట్, ఆయన ఇచ్చిన హామీలు అన్ని ద్రవిడ పార్టీలు ఇచ్చిన హామీలు మళ్ళీ ఉన్నాయి. కానీ ఒక చేంజ్ కోరుకున్నారు. అండ్ విజయ్ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చడం ద్వారా హిందూ ఓటు కన్సాలిడేట్ అయింది. వాళ్ళు కన్సాలిడేట్ అయిన హిందూ ఓటు అన్నామలై వైపు చూస్తే అన్నామలైని బీజేపీ పక్కన పెట్టి ఏఐడిఎంకే చెప్పినట్టు ఎవరినో తీసుకొచ్చి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ప్రజలకు నచ్చలా. సో కన్సాలిడేట్ అయిన హిందూ ఓటు విజయ్కి పడింది. విజయ్ సంప్రదాయ క్రైస్తవుడైనప్పటికీ అతని పడింది. అతనిలో ఒక నాయకుడిని హిందూ సమాజం చూడగలిగింది. ఇది ఒక గణనీయమైన మార్పు. ఎవరు పట్టలేకపోయారు ఎక్సెప్ట్ ప్రదీప్ గుప్తా అండ్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ రవి. వీళ్ళిద్దరూ ఇచ్చిన సర్వేలో ఏంటంటే 120 సీట్ల దాకా విజయ్ తెచ్చుకుంటారు, 41% ఓట్లు అనేది. సో ఓట్ల శాతం కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 108 దగ్గర ప్రస్తుతం, 105 దగ్గర టీవీకే పార్టీ ఆగింది. మిగిలినవి కాంగ్రెస్ నుంచో లేకపోతే ఇంకా చిన్న చితక పార్టీలు ఇండిపెండెంట్ నుంచో తీసుకుంటుంది. కానీ విజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఏఐడిఎంకే తోటి జత కట్టడు. అలాంటి పరిస్థితే రాకూడదని అతను కోరుకుంటున్నాడు. అస్సాం మనం ఊహించిందే, కేరళ కూడా ఊహించిందే. కేరళలో అయితే సిపిఎం కన్నా సీఎంఏ పెద్ద అనే పద్ధతిలో పినరయి విజయన్ చేసిన విన్యాసాలు, ఆయన కుటుంబం అవినీతి ఆరోపణలో కూరుకుపోవటం,
ఇవన్నీ మనం గమనించాం. సో ప్రత్యామ్నాయం ఏంటి అక్కడ? బీజేపీ లేదు. బీజేపీ ఓటు శాతం పెంచుకోగలదు కానీ ఒక 10-15 సీట్లకు తెచ్చుకునే పరిస్థితి లేనప్పుడు యూడీఎఫ్ వైపు వెళ్ళారు. కాంగ్రెస్లో కుమ్ములాట్లు, మరి కేసీ వేణుగోపాల, సతీష్ అన్న, లేకపోతే మరొకరా, ముగ్గురు పోటీ పడుతున్నారు. కానీ 100 సీట్లు వాళ్ళు అక్కడ తెచ్చుకున్నారు అంటే దగ్గర ఎల్డీఎఫ్కి చెంపదెబ్బ. అండ్ అతిపెద్ద విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత కమ్యూనిస్టులు కేరళకి పరిమితం అయిపోయి ఇవాళ అక్కడ కూడా లేకుండా పోయిన తర్వాత ఈ పార్టీ ఈ దేశం నుంచి కనుమరుగైపోతుంది అనే భయం అయితే కమ్యూనిస్ట్ క్యాడర్స్ని పట్టుకుంది. అంటే నిజమైన కమ్యూనిస్టులు, నిజమైన మార్క్సిస్టులని పట్టుకుంది అధికారం కోసం వెంపర్లాడటం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాలే ప్రధానం. కానీ సిద్ధాంతాలకు మించి ఎదిగాను అని చెప్పి తనను తాను పదే ప్రకటించుకుంటూ వస్తున్న పినరయి విజయన్ అహంకార ధోరణే ఆ పార్టీ పతనానికి అక్కడ కారణమైందనేది స్పష్టంగా ఇప్పటిదాకా అందుతున్న లీడ్స్ని బట్టి. బట్ కాంగ్రెస్ హౌ బెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్ అనే దానికి సంబంధించి మాత్రం మరి నిర్దిష్టంగా స్పష్టమైన అంచనాలు లేవు. ఇక మమతా బెనర్జీ ఎవరికి సవాల్ విసరబోతోంది? జాతీయ రాజకీయాల్లోకి ఆవిడ ఎంట్రీ ఇస్తే ఉరిమిరి మంగళం మీద పడ్డట్టది కాస్త రాహుల్ గాంధీ మీద బరువు పడుతుంది. ఎందుకంటే ఆయన ఓన్లీ సీజనల్ పాలిటీషియన్, సీజన్డ్ పాలిటీషియన్ కాదు. సీజన్ వచ్చినప్పుడు వచ్చి రాజకీయం చేసి వెళ్ళేవాడు. అలాగే మిగిలిన సమయాల్లో రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకొని విదేశాల్లో పర్యటించి భారతదేశం మీద విషం వెళ్ళగక్కేవాడని ఒక అపప్రధాని మీద ఉంది. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది గడిచిన సంఘటనలు చూస్తే మనకే అర్థమవుతుంది. సో మరి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగల శక్తి ఎవరికి ఉంటుందంటే నో డౌట్ మమతా బెనర్జీ. షీఈ్ అ వారియర్. ఆమె యొక్క యోధురాలు. ఆమె తప్పిదాలకు పాల్పడి ఉండొచ్చు కాక భవిష్యత్తులో ఆ తప్పిదాలను సరిచేసుకొని ఆవిడ ఇప్పటివరకు పెంచుకున్న హిందూ విద్వేష ధోరణి నుంచి కాస్తంత బయటకు వచ్చి ప్రజలందరినీ సమానంగా చూడగల దక్షతని ఆవిడ పెంపొందించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీకి ఎమర్జ్ అయ్యే అవకాశాలు, అంటే ఒక ఈ సంక్షోభం నుంచి ఆవిడ జాతీయ స్థాయిలో అవకాశం సృష్టించుకోవడానికి ఈ ఎన్నికలు ఆవిడకి ఒక వేదికని కల్పించాయి. అది ఆవిడ గమనించి, గుర్తించి, తెలుసుకోగలిగి ముందుకెళ్ళగలిగితే కనుక ఆవిడ ఖచ్చితంగా 2029కి బీజేపీకి జాతీయ స్థాయిలో పెద్ద సవాల్ అయితే విసరగలరు. కాంగ్రెస్ ఎప్పట్లాగానే ఎలాంటి పర్ఫార్మెన్సు లేకుండా ఆడియన్స్ గ్యాలరీకి కన్ఫైన్ అయిపోవటం ఇక్కడ మనం చూసాం. ఎక్సెప్ట్ కేరళలో ఒక అనివార్యత, ఎల్డీఎఫ్ కాకపోతే యూడీఎఫ్ కాకపోతే ఎల్డీఎఫ్. సో ఓవరాల్గా ఇది పిక్చర్. పుదుచ్చేరిలో సాధించిన విజయం కూడా బీజేపీకి